హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భర్త వదిలేసిన ఆంటీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మా పల్లెటూరి కాలేజీలో సుమా ఆంటీ కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తుంది. అందులో మా ఇంటి పక్కనే ఆమె ఇల్లు. అదే కాలేజీలో చదువుకుంటున్న నేను ఒకరోజు మధ్యాహ్నం సుమా ఆంటీ కాలేజ్ నుండి తొందరగా వెళ్ళిపోవడం గమనించాను. ఎవ్వరికి చెప్పకుండా వెళ్తోందే అనుకుని ఆమె వెనకాలే బయలుదేరాను. ఇంటికే వెళ్ళి ఉంటుందనుకుని పొలాల మధ్యలోంచి అడ్డదారుంటే అలా బయలుదేరాను. కొంత దూరంలో ఒక పెద్ద చెట్టు కింద చిన్న గుడిసె కనిపించింది. ఆ గుడిసె దగ్గర పూల మొక్కలుంటే పూలు కోసుకుపోదామని అటెళ్ళాను. గుడిసెలో నుంచి ఒక మగ గొంతు వినబడింది. ఏంటి మేడం, నీ దర్శనమే లేదు అని. అంతలో నేను నీ భార్యనా? రోజు రావడానికి వీలు కుదరాలి కదా, అది కాక పిల్ల పెద్దగవుతుంది, ఎలా కుదురుతుంది అని ఆడగొంతు కూడా వినబడింది. ఎవరబ్బా ఈ గొంతులు తెలిసినవి అని ఆలోచిస్తూ గుడిసె దగ్గరికెళ్ళాను. గుడిసె చిల్లులోంచి చూస్తే ఒక మహిళ ఉంది. తన పక్కనే ఒకతను కూర్చొని ఉన్నాడు. తొందరగా కాని అంటోంది. ఎందుకంత తొందర? ఇక్కడికి ఎవరూ రారులే అని అతను అన్న మాటకి సరేలే అని లేచినప్పుడు కనిపించింది సుమా ఆంటీ ముఖం. బయటికొస్తే ఒళ్ళంతా చీర కప్పుకునే సుమా ఆంటీ సురేష్తో ఇలా ఉండడం, ఛా, ఇలాంటి మాటలు విని నా మతిపోయింది. సురేష్ ఎవరో కాదు, ఊరి జమీందారు ఇంటిలో పాలి. అప్పుడు సురేష్, సుమా నువ్వు ఇంకా వయస్సులోనే ఉన్నావు అని అన్నాడు. ఏంటి, నాకేం తక్కువ? భర్త వదిలేశాడు అంతే తప్ప నాది 30 ఏళ్ల వయసేగా అని పొగుడుకుంటూ చెప్పింది. అమాయకంగా కనబడే సుమా ఆంటీలో మరో మనిషిలా తప్పుగా మాట్లాడే ఆమెను చూసి ఆశ్చర్యపోయాను. 10 నిమిషాల తరువాత సురేష్ నెమ్మదిగా అక్కడి నుండి లేచాడు. నేను ఇక్కడుండటం ఇంకా మంచిది కాదని ఇంటికి వెళ్ళిపోయాను. కాసేపటికి సుమా ఆంటీ కూడా హుషారుగా ఇంటికి వచ్చింది. తనని ఎప్పుడూ ఇలా చూడలేదు, కానీ ఈరోజు ఎందుకు చాలా కొత్తగా కనిపించింది. సుమా ఆంటీ ఇంటిలో పనిచేసే రమ్య మరెవరో కాదు, స్వయానా సురేష్ భార్య. ప్రతిరోజు 2 పూటలా ఇంటి పనులు చేయడానికి సుమా ఆంటీ ఇంటికి వస్తూ ఉంటుంది. రోజు రమ్య తన పని చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది. సురేష్ సాయంత్రం కాగానే మత్తులో ఇంటికి చేరుకునేవాడు. కొద్ది రోజుల నుండి రమ్యకు దూరంగా ఉండడం తను గమనించింది. ఏంటి, ఈయనకి ఏమైంది? ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవడం లేదు ఎందుకు అని ఆలోచిస్తూ అలసిపోతున్నట్టున్నారు. పైగా జమీందారు గారి ఇంట్లో పని కూడా ఎక్కువే ఉంటుంది, అందుకేనేమో అని అనుకుంది. ఒకరోజు రమ్య రోజులాగే సుమా వాళ్ళ ఇంటికి వెళ్ళి తొందరగా పని పూర్తి చేసుకొని జమీందారు గారి ఇంటికి వెళ్ళింది. సురేష్ పొలానికి వెళ్ళాడు అని అక్కడ వాళ్ళు చెప్పారు. సరే అని సురేష్ను కలవడానికి పొలానికి వెళ్ళింది రమ్య. కానీ సురేష్ అక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడబ్బా అని చూస్తూ ఉంది. అక్కడ పనిచేసే వాళ్ళు 2 రోజుల నుండి సురేష్ రావట్లేదు, ఒంట్లో బాగోలేదా అని అడిగారు. ఆ మాట విన్న రమ్యకి చిన్న అనుమానం వచ్చింది. నాతో సరిగ్గా ఉండడం లేదు, 2 రోజుల నుండి పొలం పనికి కూడా రావట్లేదు అని అంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఒకరోజు సుమా ఆంటీకి, ఈరోజు సెలవు తీసుకుంటాను అమ్మగారు, నా ఒంట్లో బాగోలేదు అని చెప్పి సురేష్కి అనుమానం రాకుండా తన వెనకాలే వెళ్ళి ఒక చెట్టు వెనక నిలబడి అతన్ని గమనిస్తూ ఉంది. తోటి పని వాళ్ళందరూ వెళ్ళిపోయాక అక్కడ ఉన్న గుడిసెలోకి దూరాడు సురేష్. సుమా ఆంటీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు రమ్య గుడిసెలో ఏం చేస్తున్నాడు ఈయన అని అక్కడే ఉండి గమనిస్తూ ఉంది. ఒక 10 నిమిషాల తర్వాత అక్కడికి ఒక ఆవిడ రావడం చూసింది. ఎవరబ్బా అని ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి ఎవరై ఉంటారు అని మెల్లగా ఒక చిల్లులో నుంచి చూసింది రమ్య. అప్పుడు తెలిసింది తను పనిచేస్తుందే ఆ అమ్మగారే అని. ఇక చూసి చూడనట్టు ఇంటికి వెళ్ళిపోయింది. సాయంత్రం సురేష్ ఇంటికి రాగానే అతన్ని గట్టిగా నిలదీసింది. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? నేను సరిపోలేదా నీకు? ఆ మేడంతో ఏంటి అని గట్టిగా అడిగేసరికి సురేష్కి కోపం వచ్చి రమ్య మీద చెయ్యెత్తాడు. అప్పుడు రమ్య బాధపడ్డం చూసి, నా తప్పేమీ లేదు, ఒకరోజు నేను పొలానికి వెళ్తుంటే అడ్డదారిలో నన్ను ఆపి సురేష్ నువ్వు తీరుస్తావా అని నన్ను బ్రతిమిలాడింది. తన అందాలను చూసి నేను కూడా ఏమీ ఆలోచించక సరే అని ఒప్పుకున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు, తను అడిగితేనే వెళ్ళాను కానీ నా అంతటా నేను వెళ్ళలేదు అని అన్నాడు.
నన్ను క్షమించు అని రమ్యతో క్షమాపణ అడిగాడు సురేష్. అలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు సురేష్, రమ్యలు చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. రమ్య సుమ ఆంటీ వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళడం కూడా మానేసింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.